గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ టైంలో గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అందులోనూ కరెక్షన్ అయ్యింది అంటే గోల్డ్ ఒక మంచి ప్రైస్కి పెరిగి అక్కడి నుంచి కింద పడింది. సో ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేశాక ఇంకా గోల్డ్ కింద పడుతుందంటారా, లేదంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ విషయాలు మనకు తెలియజేయబోతున్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. గోల్డ్ అనేది ఎలా ఉందంటే ఎవరో పరిగెడుతున్న ట్రైన్ పట్టుకుని వెనక్కి లాగారు, అంటే చైన్ లాగితే ఆగింది అన్న విధంగా ఒక 16,000కి వెళ్ళింది, 17,000కి వెళ్ళింది, మళ్ళీ వెళ్ళి 15 నెలల దగ్గర సెటిల్ అయింది. సో ఇలాంటి టైంలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ దగ్గర పడుతున్న ఈ టైంలో? సార్, గోల్డ్ అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంది ఏంటంటే సేఫ్ హెవెన్స్. ఇంకోటి మీరు చెప్పింది ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్లో గోల్డ్ బంగారం పెరిగినప్పుడు ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో లేదు. మీరు చూసుకుంటే గోల్డ్ జనరల్గా ఏంటంటే సేఫ్ హెవెన్స్ కాబట్టి ప్రతి ఒక్క కంట్రీ కొనుక్కుంటూ రిజర్వ్లో పెట్టుకుంటున్నారు, రైట్? సో ఎందుకు పెట్టుకుంటున్నారంటే గ్లోబల్ అన్సర్టనిటీస్. మీరు చూసి ఉంటారు, ట్రంప్ టారిఫ్లు, వార్లు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇరాన్ యుఎస్ ఎస్కలేషన్స్, వేరియస్ రీజన్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ గోల్డ్ అనేది బాగా వాలటైల్గా ఉండేది, రైట్? సో మీరు చూసుకుంటే సార్, ఇప్పుడు మనం కంట్రీ వైజ్ కానీ చూసుకుంటే రిజర్వ్స్ యునైటెడ్ స్టేట్స్ యుఎస్ 8,133 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ చేసుకుని పెట్టుకున్నారు. జర్మనీ సెకండ్ పొజిషన్ 3,350 మెట్రిక్ టన్స్. ఇటలీ 2,452 మెట్రిక్ టన్స్. ఫ్రాన్స్ 2,437. ఓకే. అలాగే రష్యా 2,333 మెట్రిక్ టన్స్. చైనా 2,304 మెట్రిక్ టన్స్. స్విట్జర్లాండ్ 1,040. ఇండియా 880. జపాన్ 846 మెట్రిక్ టన్స్. టర్కీ 847. సో ఇలాగా కంట్రీస్, అన్ని కంట్రీస్ చాలా రిజర్వ్స్ పెట్టుకుంటూ ఉంటుంది, సేఫ్ హెవెన్ కాబట్టి. సార్ మనం మాట్లాడుకుంటే మీరు చూసుంటే మన అప్స్ అండ్ డౌన్స్ మూమెంట్స్, మన ఫ్లక్చువేషన్స్ చూసుకుంటే 2016 నుంచి మన ఆన్ అండ్ యావరేజ్ మన గోల్డ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ చూసుకుంటే 14.59 ఉంది. ఓకే. ఓకే. సో ఇన్ 2006లో ఇట్ ఈస్ అరౌండ్ 10.08. ఓకే. ఇన్ 2017 ఇట్ ఈస్ 6.24%. 2018లో 7.67. ఓకే. దాని తర్వాత 2019లో 24.61. 2020లో 28.24%. 2021లో 4.10%. 2022లో 14.40%. 2023లో 14.87%. 2024లో 23.79%. ఆన్ అండ్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్ కానీ చూసుకుంటే అరౌండ్ 14.59% ఉంది. సార్ ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే గోల్డ్ 1 వీక్, 3 months, 6 months, 1 year రిటర్న్స్ కానీ చూసుకుంటే, ఓకే సార్, 1 month చూసుకుంటే 16.82%. 3 months తీసుకుంటే 30.65%. 6 months తీసుకుంటే 57.47%. 1 year తీసుకుంటే 89.28%. 2 years కానీ తీసుకుంటే 149.something%. 3 years అయితే 172%. 5 years అయితే 231%. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇంకోటి మన ఫేమస్ వారన్ బఫెట్ ఏమన్నారు, గోల్డ్ మనం ఇంత పెరిగింది చూసాం, 25 నుంచి పెరిగింది, రైట్? 25లో బాగా పెరిగింది, 70 నుంచి 135 క్రాస్ అయిపోయింది. అక్కడ నుంచి చూసుకుంటే ఒక 1 monthలోనే 1,80,000 వరకు టచ్ అయింది. సో ఆ టైంలో నా ఇన్వెస్టర్స్ నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, సార్ ఇప్పుడు మనం కొనొచ్చా, ఇంకా కొంటుందా? మీరు అదే చూసుకుంటే గోల్డ్ కాకుండా సిల్వర్ కూడా చూసుకుంటే 4 లక్షల వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉంది? 2 లక్షల చిల్లర. గోల్డ్ కూడా ఎక్కడ ఉంది? 1,50,000 దగ్గర ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, వారన్ బఫెట్ ఏమన్నారంటే, వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ బీ ఫియర్ఫుల్, వెన్ పీపుల్ ఆర్ fearful, be greedy.
సో మన వాళ్ళందరూ ఏం చేశారు, గ్రీడీ. పెరిగిపోయినప్పుడు అంటే గ్రీడీ అంటే ఇన్వెస్ట్ చేయలేదు, కాకపోతే వాళ్ళు ఇంకా ఇంకా పెరుగుతుందేమో అని అంటే quick. దే ఆర్ ట్రైంగ్ టు గెట్ క్విక్ మనీ. సో మనకి అక్కడ ఆ లెవెల్స్కి వెళ్ళినప్పుడు మనకి ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, ఈక్విటీస్లో ఉంది. సో మనం ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో నేను స్పెసిఫిక్గా మ్యూచువల్ ఫండ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామో మనకి ఎక్కడైతే కరెక్షన్ అయిందో దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ఎంటర్. అక్కడ కొనుక్కుంటే మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ జనరేట్ అవుతుంది. సో మీరు అడిగినట్టుగా ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు, ప్రొవైడెడ్ దే ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. మీరు చూసిన ఎదుగుదల అంటే విత్ ఇన్ 1 month స్పాన్ ఆఫ్ 1 monthలో మీరు 1,35,000 to 1,80,000 వరకు టచ్ అయింది గోల్డ్. అలా అదే విధంగా మళ్ళీ టచ్ అవుతుంది అంటే అదే విధంగా మళ్ళీ పడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే గోల్డ్కి అయితే సమ్వేర్ ఇట్ ఇస్ సపోర్ట్ జోన్ 1,35,000 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒకటి ఎవరైతే స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ చేయొచ్చు, లేదు వాళ్ళు ఒకేసారి లంసమ్గా పెట్టాలంటే మొత్తం అమౌంట్ పెట్టకుండా చూసుకుంటూ ఎప్పుడైతే డిప్ ఛాన్సెస్ దొరుకుతుంటుందో అక్కడ కొనుక్కుంటూ అక్యుములేట్ చేసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్లో ఉండాలి థింకింగ్. మీది షార్ట్ టర్మ్లో మొన్న పెరిగినట్టుగా పెరిగి ఆ డబ్బుల్ని తీసి మళ్ళీ ఇంకో దగ్గర మారుద్దాం అనుకుంటే మీరు ఇక్కడ నష్టపోతారు, అక్కడ నష్టపోతారు. సో ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు. సో ఇట్ షుడ్ బి స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సార్ ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ప్రైస్ ఫోర్కాస్ట్లు ఇచ్చారు, దాని గురించి మాట్లాడతాను. అంటే మనం చేసేది ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన ఒక ప్రైజ్ ఫోర్కాస్ట్ 2026లో కోటక్ సెక్యూరిటీస్ 1,50,000 ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఉంది. ఓకే, సేఫ్ హెవెన్ డ్రైవర్స్ ఏంటంటే సేఫ్ హెవెన్ డిమాండ్, లోకల్ కరెన్సీ స్టెబిలిటీ. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఏంటంటే 1,65,000 వరకు ప్రిడిక్షన్ ఇచ్చారు. ఓకే, 20% అప్సైడ్ ఫ్రమ్ 2025 బేస్, అంటే 25లో ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక 20% చూసి తీసుకుంటే బికాస్ ఆఫ్ వీక్నింగ్ ఆఫ్ యుఎస్ డాలర్. సో 1,65,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వీళ్ళు ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే 1,50,000 to 1,75,000. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం 50 ఉన్నాం, ఇంకా 25,000 పెరిగే ఛాన్సెస్ ఉంది 2026లో. ఓకే, ఇదేంటంటే ఎప్పుడైతే మనకి జనరల్గా మనం మాట్లాడుకున్నాం, మీరు అన్నారు కదా ఇందాక, నేను వెళ్ళాను గోల్డ్ షాప్కి వెళ్ళాను, నేను దాదాపు చూసి వచ్చానని. ఇప్పుడు ఏంటంటే జ్యువెలరీ డిమాండ్ సేల్స్ తగ్గిపోయింది, ఎందుకంటే ప్రైజెస్ ఆర్ వెరీ హై. వాళ్ళు అఫోర్డబిలిటీ దీంట్లో లేదు. సో ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ టు ఇన్వెస్ట్ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్. ఎవరికైతే ఇప్పుడు ఇమీడియట్ బంగారం అవసరం లేదో ఒక ఆపర్చునిటీ కింద చూసుకుంటూ లాంగ్ టర్మ్ ఆలోచిస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, స్పెక్యులేషన్ కూడా చేస్తున్నారు. స్పెక్యులేషన్ అంటే ఇవాళ పెడితే మళ్ళీ రేపు ఏదైనా 1,85,000 వరకు వచ్చేస్తుంది కదా అని ఒక థాట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం నేను చెప్పేది ఏంటంటే చూసి లాంగ్ టర్మ్ పొజిషన్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఒక మంచి స్ట్రాటజీ. షార్ట్ టర్మ్స్లో పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీకు తెలిసి ఉంటుంది ఫ్యూచర్స్ ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్స్ కానీ లేకపోతే ఏదైనా కొన్నారనుకోండి, కాల్ కొన్నారనుకోండి, అక్కడ ₹2 ₹3 ప్రాఫిట్ చూపిస్తాడు టార్గెట్ ప్రైస్. ఆ ప్రైజ్ ఆ రికమెండేషన్ ఇచ్చినప్పుడు ఆ ప్రైస్ ఒక్కసారి టచ్ అవుతుంది. అది ఏ టైంలో టచ్ అవుతుంది కూడా కరెక్ట్గా చెప్పలేరు. టచ్ అవుతుంది కానీ ఆ టైంలో జనరల్గా వాళ్ళు ఏంటంటే తీరు ఇంకా పెరుగుతుందేమో అని ఉంచుకుంటారు. ఒక్కసారి పడిందంటే మళ్ళీ ఆ ప్రైస్ టచ్ అవ్వదు, జీరో అయిపోతుంది వాళ్ళ వాల్యూ ఫ్యూచర్ ఆప్షన్స్లో. సో నేను చెప్పేది ఏంటంటే మనం ట్రేడింగ్కి ఎలాగో వెళ్ళొద్దు అంటాను, స్పెక్యులేషన్స్ అవన్నీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కాదు. ఎవరైతే బాగా హెచ్ఎన్ఐ క్లయింట్స్ కానీ ఎవరైతే బాగా డబ్బులు ఉన్నారు, నాకు ఆ డబ్బులు అవసరం లేదనుకుంటే దే కెన్ ట్రై ఇట్ అవుట్. జనరల్గా మనం మాట్లాడుకునేది లో క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కాబట్టి సో వాళ్ళకి ఇలాంటి రిస్క్ తీసుకోలేనప్పుడు స్పెక్యులేషన్కి వెళ్ళకుండా లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటుంటే సార్ ఈరోజు చూసుకుంటుంటే మార్కెట్ ఈజ్ డౌన్ బై సమ్ 600 points ఆర్ సంథింగ్, రైట్? సో ఒక విధంగా అంటే 1,200 points ఆన్ 10 గ్రామ్ గోల్డ్, 1,200 or 1,300. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి మీరు చూస్తుంటే. మరి కంపేర్ టు సిల్వర్, గోల్డ్ బెటరా, సిల్వర్ బెటరా అనుకుంటే
గోల్డ్ ఈజ్ ఆల్వేస్ అ సేఫ్ ఎమన్ మనం ఎప్పుడు అంటుంటాం. సిల్వర్ ఎందుకు ఇప్పుడు డిమాండ్ వచ్చిందంటే కమర్షియల్ యూజ్ వల్ల వేరే ఇండస్ట్రీస్లో వాడతారని చెప్పి ఇమ్మీడియట్గా ఆ స్పెక్యులేట్ అయిపోయి పెరిగిపోయింది మార్కెట్. కానీ మనం ఎప్పుడైనా ఒకటి కమర్షియల్ యూజ్లో చేయాలి అనుకునేటప్పుడు మనం ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే దానికి సమయం పడుతుంది, అవునా కదా. రియల్ కన్జంప్షన్ ఆఫ్ సిల్వర్ ఇన్ కమర్షియల్ యూజ్ చాలా టైం పడుతుంది. సో ఏదైనా సరే స్లో పేస్లోనే వెళ్తే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో పెట్టుకోవచ్చు. ఏదైనా రెండు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో గోల్డ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ అండ్ స్టాగర్డ్ వే. బట్ అదే డిజిటల్ గా చేస్తే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఇది మనకి పిఎస్ చంద్రశేఖర్ గారు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి. బట్ మీరు దీనికి సంబంధించి ఇండివిజువల్ గా ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, మీ పర్సనల్ గా మీరు గోల్డ్ మీదే ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే ఇన్వెస్ట్మెంట్స్ వేరేలా చేద్దాం అనుకుంటున్నారా, అది డిజిటల్ గా ఎలా చేయాలి అనే విషయాలన్నిటి కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ సార్ని సంప్రదించవచ్చు. అలాగే వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.